దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమము కొరకై అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్మి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. మాకు దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ ధ్యానాలను తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఆయా విపత్కరమైన పరిస్థితులు ఒక్కొక్క సందర్భంలో ఇక డెడ్ ఎండ్, ఇక ఈ పరిస్థితుల నుండి నేను ఇక బయటికి రాలేను అని కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే మనం బయటికి రాగలం. అలాంటి పరిస్థితులలో అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని చదివినట్లయితే ఆ మాటలో చాలా ప్రోత్సాహాన్ని, బలాన్ని మనం పొందుకొనగలం. రాస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆ ముందు అపోస్తలుడైన పౌలు చాలా విషయాలు చెప్తున్నాడు. వస్త్రహీనత, కరువు, ఖడ్గము, ఆ తర్వాత కూడా క్రింద కూడా ప్రభుత్వాలు, లేకపోతే ఇప్పుడు ఉన్నవి రాబో కాలాల్లో వచ్చే కష్టాలు, శ్రమలు, వీటన్నిటిని చెప్తూ వీటన్నిటిలో నుండి మనం అత్యధిక విజయం పొందగలుగుతున్నాము అంటే కారణం ఏంటంటే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించకపోతే ఆ పరిస్థితులలో నుండి మనం బయటికి రాలేము. ఆ ముందు వచనాలు చదివితే వస్త్రహీనత, కరువు, ఖడ్గము, చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. మనల్ని ప్రేమించిన వాని యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఎరిగినప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి మనం తప్పకుండా బయటకు వస్తాం. ఇప్పుడు ఉన్నవే కాదు, రాబోనవైనా కానీ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అయినా కావచ్చు. ఇప్పుడు ఒకవేళ మన విశ్వాసాన్ని బట్టో మనల్ని బెదిరిస్తున్న పరిస్థితులు రావచ్చు, లేకపోతే ఆయా సందర్భాల్లో కృంగిన స్థితిలో మనం ఉండొచ్చు. అది అనారోగ్య స్థితి కావచ్చు, లేకపోతే ఏదైనా నష్టపోయిన స్థితి కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు. ఏ పరిస్థితులైనా ఆ పరిస్థితులన్నిటి నడుమ మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నన్ను ప్రేమిస్తున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. మనను ప్రేమించిన వాణిని బట్టి వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుతున్నాము అని పౌలు మాట్లాడుతున్నాడు. అయితే నిన్ను ప్రేమిస్తున్న దేవునిని నీవు ఏ మేరకు ప్రేమిస్తున్నావు అనేది ప్రశ్న. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు. నీవు ఎంత భయంకరమైనటువంటి ఆ స్థితిలోనికి కూరుకొనిపోయినా ఆ పరిస్థితుల నడుమ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మరుక్షణంలో ప్రాణం పోతుంది అన్నంతగా చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి వారికి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ దేవుని యొక్క ప్రేమను అనుభవించినటువంటి పౌలు మాట్లాడుతున్న మాట. అయితే ఏ మేరకు మనం ఆ దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమకు అరమరికలు లేవు, పరిమితులు లేవు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆ ప్రేమకు ప్రతిగా మనము ఆయన్ని ప్రేమిస్తే నీకు నిట్టూర్పు ఉండదు, నీకు దుఃఖం ఉండదు. దుఃఖాలలో కూడా దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. అది గొప్ప నిరీక్షణ. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆయనను అన్నప్పుడు ముందు చాలా విషయాలు ఉన్నాయి. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మనను ప్రేమించిన వానిని మనము ఏ మేరకు ప్రేమిస్తున్నాం? ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమకు ప్రతిగా మనం ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నాం,
ఆ ప్రేమను బట్టి వాటిలో ఎలాంటి ఉపద్రవం ఉన్నా, ఎలాంటి అననుకూలతలైనా ఎదురైనా మనం విజయాన్ని పొందుకుంటాం. అది గొప్ప నిరీక్షణ. ప్రేమిద్దామా దేవుని సన్నిధిలో. దేవా, నీవు నన్ను ప్రేమించుచు ఉన్న దేవుడో ప్రభువా, ఆయా సందర్భాల్లో నేనే మీకు దూరం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. నీవు నన్ను ప్రేమించుచున్న దానిని బట్టియే నేను విజయాన్ని పొందుకొనగలను ప్రభు, అత్యధిక విజయం పొందుకొనగలను ప్రభువా అంటూ దేవుని ప్రేమకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేస్తుండగా మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభా, నీవు ప్రేమించుచున్న స్థితిని బట్టియే మేము మాకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతల్లో మేము విజయాన్ని పొందుకొనగలుగుతున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించకపోతే మేమేమవుదుమో ప్రభా. అయితే నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న స్థితిలో మీ శక్తి సామర్థ్యాలను మేము ఆశ్రయిస్తూ నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.